ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్ గా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరగనుంది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కాసేపట్లో చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్ గా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరగనుంది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ నయా చీఫ్ రామచంద్రరావు అయితే ఎన్నికయ్యారు. ఇవాళ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావును అధిష్టానం ఖరారు చేసింది. ఆయన ఈ నెల 29వ తేదీన నామినేషన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. 30వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఈ యొక్క ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 1వ తేదీన అధికారికంగా కేంద్ర బీజేపీ ఎన్నికల అధికారి శోభా కరంద్లాజే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అధికారికంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను ఎన్ రామచంద్రరావు స్వీకరించబోతా ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఎన్ రామచంద్రరావు నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బీజేపీ ముఖ్య నేతలు ఎన్ రామచంద్రరావుతో పాటు కీలక నేతలు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీర స్తూపం వద్ద అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఎన్ రామచంద్రరావు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు, పూజా కార్యక్రమాల అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి కూడా పలువురు నేతల పేర్లు వినిపించాయి. చివరికి అధిష్టానం ఖరారు చేసినటువంటి ఎన్ రామచంద్రరావు మొదటి నుంచి పార్టీకి లాయలిస్టులుగా ఉంటూ 4.5 దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలు చేశారు. అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అనేక అంచెలంచెలుగా పదవులను కూడా ఆయన చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి అందించినటువంటి సేవలను గుర్తించి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పదవిని అయితే ఆయనకు అధిష్టానం కట్టబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఉదయం 11 గంటలకు ఆయన ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.